So hi guys, Tosca versus Selenium. సో సెలీనియంలో కూడా అది అంటే ఈ టాస్కో అనేది కూడా టెస్టింగ్ టూలే, సెలీనియం అనేది కూడా టెస్టింగ్ టూలే. మరి ఏది బాగుంది ప్రజెంట్ సినారియోలో, ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అసలు టాస్కో అంటే ఏంటి, టాస్కో ఎందుకని రీసెంట్ డేస్లో వినిపిస్తూ ఉంది, దానికి జాబ్ ఓపెనింగ్స్ పెరుగుతూ ఉన్నాయి. బట్ జావా సెలీనియం ఆల్రెడీ మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీని కెరీర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ కెరీర్ అనేది ఎలా ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం మార్కెట్లో వెళ్ళాలి అంటే వితౌట్ టెస్టింగ్ నాట్ పాసిబుల్ అండి. వితౌట్ టెస్టింగ్ అనేది ఏ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో లాంచ్ చేయరు. దిస్ ఈజ్ 100% షూర్. దీన్ని రకరకాలుగా టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది లాంచ్ అయ్యే ముందు అది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అది స్మూత్గా రన్ అవ్వాలి అంటే డెఫినెట్గా టెస్టింగ్ అనేది ట్రయల్ అండ్ రన్ వర్షన్ అనేది కంపల్సరీ అవసరం. సో దీంట్లో ఏంటి అంటే ఈ టాస్కో అనే టూల్ అనేది ట్రైసెంటిస్ కంపెనీ, అంటే ఈ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ ట్రైనింగ్. ఇంకొక విషయం వచ్చేసి ఈ టాస్కోలో ఏంటి అంటే ఇది ఒక లైసెన్స్డ్ అప్లికేషన్ అండి. అండ్ దీనికి ఒక బేసిక్ మనం అర్థం చేసుకునేది చెప్తాము. అండ్ సెలీనియం, వెన్ ఇట్ కమ్స్ టు సెలీనియం, ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. దీంట్లో సాలరీస్ ఒకసారి చూసి అసలు ఇది ఏది తీసుకోవచ్చు, దేనికి ఎక్కువ కాల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాస్కో యావరేజ్ సాలరీస్ ఎలా ఉన్నాయంటే, టాస్కో యావరేజ్ సాలరీస్ వచ్చి అరౌండ్ 6,35,000 దాకా ఉంది. అండ్ దెన్ వెరైటీస్ దీంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఎంత ఉంది ప్యాకేజ్ అనేది చూసుకుంటే ఎక్సెంచర్లో అరౌండ్ 6 lakhs దాకా ఉంది. టాస్కో గురించి మనం మాట్లాడుతున్నాము, టోస్కో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అంటే కొంతమంది ఒక్కొక్కలా ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటారు. టెక్ సిస్టమ్స్లో 9 lakhs ఉంది యావరేజ్ శాలరీ. అండ్ ఇన్ఫోసిస్లో 3 to 14 lakhs ఉంది. సో అంటే 3 నుంచి 14 lakhs దాకా కూడా ఉంది. టాస్కో మళ్ళీ విప్రోలో యావరేజ్ శాలరీ 6 lakhs ఉంది. అండ్ టాటా కన్సల్టెన్సీలో TCSలో 5 lakhs దాకా ఉంది. సో ఇంకా డిఫరెంట్గా దీంట్లో అయితే ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు జావా సెలీనియం అనేది ఆల్మోస్ట్ 15-20 lakhs దాకా కూడా జావా సెలీనియం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ నాట్ ఓన్లీ విత్ ఓన్లీ జావా సెలీనియం, ద పీపుల్ నీడ్స్ టు లెర్న్ మాన్యువల్ ఆటోమేషన్ అండ్ జావా సెలీనియం కాంబినేషన్ అనేది ప్లాన్ చేసుకుంటే దాంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే విల్ టాస్కో రీప్లేస్ జావా సెలీనియం, ఇస్ దట్ రియల్లీ పాసిబుల్? సో దీని గురించి యూజబిలిటీ చూసుకున్నా, మనకి ఈజీ టు అండర్స్టాండింగ్ చూసుకున్నా, వర్క్ ప్రోడక్ట్ అవుట్పుట్ చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా చాలా వాటిల్లో టాస్కో అనేది మేబీ బెటర్గా ఉండొచ్చు. ఎందుకంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఈజీ, దీనికి అంతా లైబ్రరీ ఉంది అండ్ కంప్లీట్ లైబ్రరీ ఉంది. అండ్ ఆల్సో టాస్కో ఇస్ హ్యావింగ్ అబ్సల్యూట్లీ జీరో కోడింగ్, కంప్లీట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. సో అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు జావా సెలీనియం, ఇట్ ఈస్ హ్యావింగ్ కోడింగ్ అండ్ ఆల్సో లైబ్రరీ ఉంది. కానీ అది ఒక స్క్రిప్ట్ని బట్టి మళ్ళీ దానికి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా టాస్కో అనేది సెలీనియం రీప్లేస్ చేస్తుందా అంటే, సో 100% రీప్లేస్ చేసేదానికి ఛాన్స్ లేదు. సో దేని స్కోప్ దానికే ఉంటుంది. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. అండ్ ఆల్సో ఆల్రెడీ మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది సెలీనియం. సో ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పానంటే, మనకి ఒక సాఫ్ట్వేర్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదైనా కానీ బాగా గ్రో అవ్వాలి అంటే అది ఓపెన్ సోర్స్ అయి ఉండాలి. అది ఓపెన్ సోర్స్ అయి ఉంటేనే ఆ డొమైన్ అనేది, ఆ ప్రోడక్ట్ అనేది బాగా, ఏ టూల్ అయినా కావచ్చండి, ఓపెన్ సోర్స్ అయితేనే ఆ ప్రోడక్ట్ అనేది హ్యూజ్గా వెళ్ళిపోతుంది మార్కెట్లోకి, ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ లైసెన్స్ తీసుకొని దీనికంటే కూడా ఫ్రీ సోర్స్ అయితే నేర్చుకునేది ఎక్కువ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా దాంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇది దేనికి ఉండే స్కోప్ దానికి ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్లో సెలీనియం అనేది చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. జావా సెలీనియం ఇది టాప్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో టెస్టింగ్ జాబ్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి, కానీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈజీ కాబట్టి మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్, వీ కెన్ బిల్డ్ అవర్ కెరియర్ విత్ టెస్టింగ్ ఆల్సో. ఓకే, టెస్టింగ్ ఈజ్ గుడ్, బట్ కంపారిటివ్లీ డెవలప్మెంట్తో పోల్చుకుంటే మేబీ తక్కువ ఉండొచ్చు. బట్ కోడింగ్ తక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.